పథకాలు రద్దయిపోయినాయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువన్నీ కూడా. ఈయన ఇస్తానన్న సూపర్ 6 సూపర్ 7 మోసాలుగా తేలాయి. ఆ అక్క చెల్లెమ్మల పరపతి ఈరోజు 49,000 హయాంలో 49,000 కోట్లకు మా హయాంలో రుణాలు పెరిగితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అవి ఇప్పుడు తగ్గి మనం చూపించినాను మన లాస్ట్ టైం ప్రెస్ మీట్లో మన డిసెంబర్ నాటికి అది 31,000కు పడిపోయినాయి అక్క చెల్లెమ్మలకు ఇచ్చే రుణాల పరపతి. ఇప్పటికే ఓ పక్క గ్రామీణ వ్యవస్థలో రైతు సంతోషంగా లేడు, ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు, ఉచిత పంటల బీమా పథకం లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు. మోంతా తుఫాన్ వస్తే ఇంతవరకు మోంతా తుఫాన్ వచ్చిన ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు ఇవ్వలేదు. ఏ పంటకు గిట్టుబాటు ధరలు లేవు. గ్రామీణ వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిపోయిన పరిస్థితుల్లో ₹4 పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి. మరి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి? చంపలు వేసుకొని 2 ఏళ్ల కిందటి నేను పెంచాల్సింది కనీసం ఇప్పుడన్నా నేను చంపలు వేసుకొని పెంచుతున్నాను అని చెప్పి కనీసం సారీ చెప్పి చంపలు వేసుకొని కనీసం ఇప్పుడన్నా తగ్గించాలన్నా వాళ్ళు పెంచిన ₹4 ప్లస్ ఈయన తగ్గిస్తానన్న అమౌంట్ కలిసి కనీసం ₹8 తగ్గించాలన్నా లేదా? లీడర్కు మేనిఫెస్టోలో పెట్టినాడు, స్పీచ్లు ఇచ్చినాడు, ఎన్ని చెప్పినాడు. తగ్గించకపోగా ఈ మనిషి ఏం చేసినాడు తెలుసా? ఇది స్కామ్. సంక్షోభంలో స్కాములు ఎలా చేస్తారు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు చెప్తా. ఓ పక్క ఏప్రిల్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఏప్రిల్లో పెట్రోల్ బంకుల దగ్గర పెట్రోల్ బంకుల దగ్గర ప్రజలంతా పెట్రోల్ దొరకడం లేదు, డీజిల్ దొరకడం లేదు అని చెప్పి బార్లు తీరిన పరిస్థితులు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. సో పెట్రోల్ దొరక్క బార్లు తీరిన పరిస్థితుల్లో ప్రజలు ఉన్న సమయంలో ప్రజలకు మంచి చేయాలన్న చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంలో ఆయన భాగస్వాముడిగా ఉన్నాడు కాబట్టి ఇంగారంతా ఎక్కువ ఒత్తిడి తీసుకొని వచ్చి ఎక్కువ పెట్రోల్ ఎక్కువ డీజిల్ మనకు అందుబాటులోకి ఉంచి కనీసం ప్రజలకు మేలు చేయాలని ఆలోచన చేయాల్సింది పోయి చంద్రబాబు నాయుడు ఏం చేశారు తెలుసా? ఐఓసీకి ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఉన్నాయి, బీపీసీఎల్, ఐఓసీ, వీళ్ళకందరికీ ఏమని లెటర్ రాస్తారు తెలుసా? ప్రజల కోసంగా లెటర్ రాసేది. అమరావతిలో కాంట్రాక్టర్లకు రీటైల్ బంకుల్లో బల్క్ సప్లై అనేది వాళ్లకు ఇవ్వకండి, అవి రేట్ ఎక్కువ, రీటైల్ బంకుల్లోనే వాళ్ళు తీసుకుంటారు, అది రేటు తక్కువ, ఆ పెట్రోల్ డీజిల్ వాళ్ళకు అందుబాటులో ఉంచండి అని చెప్పి లేఖ రాసినాడు. ఆ లేఖ చూడు. చంద్రబాబు నాయుడు గారు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి రాసిన లేఖ. అమరావతిలో కాంట్రాక్టర్ల కోసం, ప్రజల కోసం కాదు రాసింది ఆయన. దానికి కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి చివాట్లు పెడుతూ లేఖ మళ్ళీ ఎన్నిక రాసింది. ఏమని? బుద్ధి జ్ఞానం ఉందా లేదా నీకు చంద్రబాబు? దేశంలో అసలు పెట్రోల్ డీజిల్ దొరక్క ప్రజలంతా అవస్థలు పడతా ఉంటే బల్క్ డీజిల్ కొంటే రేట్ ఎక్కువ అని చెప్పి కాంట్రాక్టర్లకు రీటైల్ బంకుల్లో డీజిల్ పోయమని చెప్పి నువ్వు బుద్ధి జ్ఞానం ముందు అడుగుతా ఉన్నావా చంద్రబాబు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చివాట్లు పెడుతూ చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖ. ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా? ప్రజల గురించి ఆలోచన చేయాల్సిన సమయంలో ప్రజల గురించి ఆలోచన చేయకుండా అమరావతిలో కాంట్రాక్టర్ల గురించి, ఈయన ఆ కాంట్రాక్ట్ పనులలో ఈయనకు వచ్చే డబ్బుల గురించి, ఈయన స్కాముల గురించి మాత్రం ఆలోచన చేసేటోడు ప్రపంచ చరిత్రలో ఎవడైనా ఉంటాడా? ఈ ముఖ్యమంత్రి తప్ప. ఇది 2 లెటర్లు పెట్టిన నేను. ఏపీ గవర్నమెంటు రాసిన లెటరు 24/4/2026 అంటే 24 ఏప్రిల్ 2026న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కు అంటే ఐఓసీకి, బీపీసీఎల్కు, హెచ్పికి వీళ్ళు రాసిన లేఖలు. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడును తిడుతూ చివాట్లు పెడుతూ 20 ఏప్రిల్
అంటే ఐఓసీ వాళ్ళు, బీపీసీ వాళ్ళు, హెచ్పీ వాళ్ళు వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి కేంద్ర మంత్రికి చెప్పినారు, చంద్రబాబు నాయుడు మీ కూటమిలో సభ్యుడు ఇట్లా అడుగుతా ఉన్నాడు, ఏం చేయమంటాం మమ్మల్ని, మేమేం చేయాలో మాకు అర్థం కావడం లేదని చెప్పి ఆ నుంచి వెంటనే మోడీ అంటుకున్నాడు. బుద్ధి జ్ఞానం ఉందా చంద్రబాబు నీకు, ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతాను. వాళ్ళు వెంటనే లెటర్ రాసినారు. అంటే ఏం ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఒకవైపున నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన మాటను నెరవేర్చడం లేదు, మేనిఫెస్టోలో పెట్టిన మాటను చెత్తబుట్టలో వేస్తున్నావు. మరో పక్కన ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ప్రజల ఇబ్బందుల్లో వాళ్ళకు తోడుగా ఉండాల్సింది పోయి నువ్వు నీ కాంట్రాక్టర్ల గురించి ఆలోచన చేసి బల్క్లో వాళ్ళు డీజిల్ కొంటే 155 రూపాయలు అవుతుందని, రీటైల్ పెట్రోల్ బంకుల్లో కొంటే 101 రూపాయికే 100 రూపాయల 101 రూపాయికి లీటర్కు డీజిల్ దొరుకుతుందని వాళ్ళకు 101 రూపాయికి లీటర్ పోయమని చెప్పి రీటైల్ బంకుల్లో పోయమని చెప్పి నువ్వు లేఖ రాస్తావు. పెట్రోలు డీజిల్ తగ్గిస్తామని హామీయే కాదు, సూపర్ 6 అయినా